భారీ వర్షాలు వరదల బారిన పడిన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో ఏరియల్ సర్వే జరుగుతుంది. ఆ తర్వాత కామారెడ్డి వర్షాలపై సమీక్ష నిర్వహిస్తారు. ఆయా జిల్లాలలో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశించారు. భారీ వర్షాలు వరదల బారిన పడిన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో ఏరియల్ సర్వే జరుగుతుంది. ఆ తర్వాత కామారెడ్డి వర్షాలపై సమీక్ష నిర్వహిస్తారు. ఆయా జిల్లాలలో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశించారు. భారీ వర్షాలు వరదల బారిన పడిన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో ఏరియల్ సర్వే జరుగుతోంది. ఆ తర్వాత కామారెడ్డి వర్షాలపై సమీక్ష నిర్వహిస్తారు. ఆయా జిల్లాలలో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశించారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలు అలాగే వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే ద్వారా సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి శ్రీనివాస్? ఏరియల్ సర్వే ద్వారా కామారెడ్డి, పెద్దపల్లి, ఉమ్మడి మెదక్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలిస్తూ ఉంది. సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత, ఎమ్మెల్సీ, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరూ సీఎంతో ఉన్నారు. ఈ సీఎంతో ఈ ముగ్గురు బృందం ఈ ఏరియల్ సర్వే ద్వారా వరద బీభత్సాన్ని, వరద ద్వారా కలిగిన నష్టాలను, బాధిత ప్రాంతాలను, ప్రజలు ఎక్కడెక్కడ చిక్కుపోయారు, ఏ మేరకు పంట నష్టం జరిగింది, ఇంకా ఎవరు ప్రమాదంలో ఉన్నారు, ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పంట నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఎలా చర్యలు తీసుకోవాలంటూ ఏరియల్ సర్వే ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఈ ప్రభుత్వ యంత్రాంగానికి సూచనలు ఇస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆయన గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలో ఎల్లంపల్లి రిజర్వాయర్కు ఎలాంటి పటిష్టత అవసరము, ఇప్పటి వరకు ఈ వరద ద్వారా ఆయా పరిసర ప్రాంతాల్లో అక్కడి క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షపాతం, భారీ వర్షాల వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎలాంటి తాజా పరిస్థితి ఏంది అనే విషయాన్ని అక్కడ ఇంజనీర్లతో కలిసి చర్చించడం జరిగింది. దాని బాగోగుల గురించి ఆరా తీయడం జరిగింది. ఎందుకంటే నిన్ననే పోచారం సాగర్ పోచారం ప్రాజెక్టు విషయంలో ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితి ఎదురు చూసాము. కొన్ని వందల ఏళ్ళు నిర్మించినటువంటి ప్రాచీనమైన ఆ ప్రాజెక్టుకు మీది నుంచి వరద చేరుకుంది, వరద ప్రవహించింది. కానీ ఆ వరద దాటికే ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందో అని చూసిన పరిస్థితి, కానీ ఆ వరద దాటికి తట్టుకొని నిలబడిన పరిస్థితి. కాబట్టి ప్రాజెక్టులను పటిష్టపరచాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం ఎల్లంపల్లి రిజర్వాయర్ను పరిశీలించినట్లు మనకు తెలుస్తూ ఉంది. కాసేపట్లో కామారెడ్డిలో సమీక్ష, అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరంగా చేపట్టింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ హకీంపేట నుంచి మిలిటరీ హెలికాప్టర్లను తెప్పించి
ఆ, కొన్ని ప్రాంతాల్లో నిర్నాల అనే ప్రాంతంలో చిక్కుకుపోయినటువంటి పశువుల కాపరులను కాపాడడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల ప్రాంతాల్లో వరద బాధిత ప్రాంతాలని సందర్శించారు. వీరిద్దరు కూడా ఆ ప్రాంతంలో కలవడం కూడా జరిగింది. పరస్పరం ఆత్మీయంగా పలకరించుకోవడం కూడా జరిగిన పరిస్థితి. వరద బాధిత ప్రాంతాల్లో ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ, అటు కాంగ్రెస్ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, అలాగే కేంద్రంలో అధికారంలో బీజేపీ నేతలు కలిసి పర్యటించడం. మరో ప్రాంతంలో మెదక్ ప్రాంతంలో అయితే మెదక్ జిల్లాలో వరద ప్రాంతంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. కాబట్టి మూడు పార్టీల నేతలు ప్రజలను ఆదుకునే విషయంలో, ప్రజలకు సహాయ చర్యలు చేపట్టే విషయంలో భేషజాలకు పోకుండా ఎవరికి వారు ప్రయత్నాలు మొదలు పెట్టడం అయితే ఒక శుభపరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సర్వే చేయడం, ఏరియల్ సర్వే చేయడం అనేది ఒక ఆశాజనకంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కూడా ఏకమై ప్రజల వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల నష్టాన్ని తెలుసుకోవడానికి, ప్రజల బాధలు తెలుసుకోవడానికి అయితే బయలుదేరిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాసేపట్లో ప్రారంభంగానున్న కామారెడ్డిలో క్షేత్రస్థాయి సమీక్ష అధికారులతో, ఉన్నతాధికారులతో, కలెక్టర్లు, ఎస్పీలతో జరిగే సమీక్షలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వనున్నారనేది వేచి చూడాల్సిందే. దీని ఆర్థికంగా ఏ మేరకు నష్టం జరిగింది, ఎన్ని నిధులు వీటి మరమ్మతులకు కేటాయించాలి అనేది కూడా ఈ సమీక్షలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద స్థానిక ఎన్నికలకు పోవాలి అనే సమయంలో జరిగిన ఈ వరద బీభత్సం మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగానికి అయితే ఒక సవాల్ లాంటిదే అని చెప్పుకోవచ్చు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారులో బిజీగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం ఈ వరద బాధిత ప్రాంతాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఏర్పడింది. మరోవైపు మంత్రి సీతక్క, అలాగే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు ఒక బృందం క్షేత్రస్థాయి పర్యటన జరుపుతూ ఉంది కామారెడ్డి పరిసరాల్లో. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక కుదిపినట్లే చెప్పుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన వరద బీభత్సానికి ఒక్కసారిగా ఇటు ప్రభుత్వము, ప్రతిపక్షాలు అయితే ఒక్కసారిగా కంగుదిన్న పరిస్థితి, ఒకసారిగా ప్రజలను ఆదుకోవడానికి బయలుదేరిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలి, లేదా అక్కడి బాధితుల్ని ఎలా ఓదార్చాలి అనే దిశగా నాయకులంతా దృష్టి సారించిన పరిస్థితే మనకు కనబడతా ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.